హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ముగ్గులు అయితే వేస్తాం కదా అండి వాకిట్లో. ఆ ముగ్గుల చుట్టూ సైడ్ బార్డర్ వేయాలంటే ఏం వేయాలో అర్థం కాదు కదా. అప్పుడు ఇలాంటి సైడ్ బార్డర్లు మనం ముగ్గు చుట్టూ వేసుకున్నామంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనం ముగ్గు వేసి వదిలిపెట్టొద్దని చెప్తూ ఉంటారు కదా. ముగ్గు వేయగానే ముగ్గు చుట్టూరా 4 వైపులా సైడ్ బార్డర్లు వేస్తేనే లక్ష్మీ కళ అనేది ఉంటుందంట. అలా వేసి వదిలిపెడితే దారిద్రం అని అంటున్నారు పెద్దవాళ్ళు అంటున్నారు. యూట్యూబ్లలో అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇక అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి సైడ్ బార్డర్లు వేసుకున్నామంటే నేర్చుకొని చాలా చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ బార్డర్ అయితే ఫస్ట్ అయితే వేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. రోజువారీ ముగ్గుల చుట్టూరా వేసుకోవచ్చు, లేకపోతే మంచి మంచి ముగ్గులు వేసినప్పుడు పండుగ పర్వదినాలలో వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సైడ్ బార్డర్లు అయితే ముగ్గు చుట్టూరా వేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి సైడ్ బార్డర్లు అయితే వేశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సెకండ్ సైడ్ బార్డర్ వచ్చేసి కూడా మంచిగా ఇట్లా క్రాస్గా రెండు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి. మధ్యలో అయితే చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడు అటు సైడు ఒక గీతలు అయితే గీసుకొని చివరగా చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఆ గీతల పైన ఇలా రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా లీఫ్ లాగా అయితే గీసుకొని అందులో చిన్న చిన్న గీతలు గీసుకుంటే ఒక లోటస్ లాగా అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ సైడ్ బార్డర్ అయితే కొంచెం డిజైన్ మంచిగా గీసుకున్నప్పుడు ఆ డిజైన్ చుట్టూరా ఇలా సైడ్ బార్డర్ గీసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ముగ్గు ఎలా వచ్చినా సరే ముగ్గు చుట్టూరా మంచి సైడ్ బార్డర్లు వేసినామంటే ముగ్గుకు ఉండే కలే వేరండి. అంత చక్కగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఇందులో చిన్న చిన్న గీతలు అయితే గీసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో సైడ్ బార్డర్ వచ్చేసి. ఈ చివరగా ఇలా గీసేసుకొని దాని చిన్నగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇది చూస్తే ఇంకేమైనా ఐడియా వస్తే కూడా మీరు మీకు వచ్చిన ఐడియా తీరైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా వంపుగా గీతలు అయితే గీసుకొని దానిపైన చిన్నగా డిజైన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే సైడ్ బార్డర్ అయితే రెండోటి అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇన్ని సైడ్ బార్డర్లు వేసినప్పుడు వేసిన దాంట్లో ఏ సైడ్ బార్డర్ బాగుందో కూడా 1, 2 అని ఉంటాయి కదా, అలా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు మీరు. ఇప్పుడైతే 3 సైడ్ బార్డర్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా 3 చుక్కలు అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసి అందులో క్రాస్గా గీతలు అయితే ఇలా గీసుకొని ఆ గీతల నుంచి అయితే మనము డిజైన్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈజీగా మంచిగా ఉంటుంది.
ఇలా ఇక్కడ ఒక చుక్క పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా అయితే ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులా ఇదే విధంగా వేసుకున్నామంటే ఈజీగా సింపుల్గా ఇలా సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా వేయడం వల్ల ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. ఇదే విధంగా ఇంకా మిగతా సైడ్ బార్డర్లు కూడా వేసేసుకుందాం మనమైతే. ఇప్పుడైతే ఇంకొక సైడ్ బార్డర్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ముందుగాల 2 గీతలు అయితే మనం ఇలా వంపుగా గీత గీసేసుకొని ఈ గీతనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇటు పైకి, ఇటు నుంచి ఇటు పైకి అయితే ఇలా గీసేసుకొని ఇక్కడి నుంచి అయితే ఇలా ఇంకో గీత అయితే రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులా ఇలానే గీసేసుకొని ఈ చివరనైతే ఒక చుక్కలాగా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చుక్క దగ్గర అయితే ఇలా డిజైన్ అయితే వేసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకొని ఈ రౌండ్గా గీసిన దాని దగ్గర ఒక చిన్నగా ముక్కులాగా గీసి ఒక నెమలిలాగా అయితే ఉంటుంది. వాటికి ఇలా చిన్నగా కొమ్ములు అయితే ఇలా పెట్టేసుకుంటే నెమలి పింఛంలాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ డిజైన్ వచ్చేసి ఇలా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక 3 గీతలు అయితే గీసుకొని ఒక 3 చుక్కలు పెట్టేసుకొని ఇలా వేలుతో అన్నామంటే ఒక డిజైన్ లాగా అయితే అయిపోతుంది. ఇక్కడ సర్కిల్ లాగా అయితే గీసుకొని దీని చుట్టూరా చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకోవాలి. మొత్తం మీద అయితే ఈ సైడ్ బార్డర్ కూడా ఇలా వచ్చేసింది. ఇట్లా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సింపుల్గా ముగ్గు చుట్టూరా ఇలా డిజైన్ వేసినప్పుడు ఆ డిజైన్ చుట్టూరా ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొక సైడ్ బార్డర్ అయితే స్టార్ట్ చేశాను. ఈ సైడ్ బార్డర్ కూడా రోజువారి ముగ్గుల చుట్టూ వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే ఉంటుంది. ఈజీగా సింపుల్గా దాని వేసుకోవచ్చు. ఇలా మధ్యలో సర్కిల్ లాగా గీసేసుకొని చిన్నగా డిజైన్ లాగా గీసి దానిపైన ఒక దీపం లాగా గీసేసుకొని ఆ దీపం నుంచి అయితే ఇట్లా మనము వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, రౌండ్గా రెండు వైపులనైతే ఇట్లా సర్కిల్ లాగా గీతలు అయితే గీసుకుంటే బాగుంటుంది. ఈ సర్కిల్ లాగా గీసుకున్న దానిపైన కూడా ఇలా గీతలు అయితే గీసుకున్నాను. ఇక్కడ ఇలా గీతలు గీసుకొని ఒక చుక్క అయితే 3 చుక్కలు అయితే పెట్టేసుకుని ఇలా గీత గీసుకున్నాను. ఇంతే అండి. ఈ సైడ్ బార్డర్లో ఏ సైడ్ బార్డర్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సైడ్ బార్డర్లు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే కనుక మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి మరి.